వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. నెక్కొండలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీస్తుంది. ర్యాలీ పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు నర్సంపేట ప్రాంత గుండెచప్పుడు పెద్ది శివశరెడ్డి వారి అకాల మృత్యును తట్టుకోలేక అభిమానులు ఏర్పరిచిన విగ్రహాన్ని మెడికల్ కళాశాల ముందు ఏర్పరిచిన విగ్రహాన్ని పోలీసులు వాళ్ళైతే అధికార పార్టీ వాళ్ళు ఒక దాష్టికంగా ఒక విద్రోహ చర్యగా దిగ్బంధం చేసి నర్సంపేట పట్టణాన్ని మొత్తం పోలీసు బలగాలతోటి మోహరించి చేసి బలవంతంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడం, అదేవిధంగా గడ్డ ఆనవాళ్ళు కూడా లేకుండా తీసేసేదానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బంద్కు పిలిపివ్వడం జరిగింది. నర్సంపేట పట్టణంతో పాటు నియోజకవర్గంలో కూడా వ్యాపార సముదాయాలతో పాటు అన్ని ప్రయాణికులు కానీ, తర్వాత అన్ని పాఠశాలలు కానీ, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, బ్యాంకులు, ఫైనాన్సులు, కిరాణా వర్తక సంఘాలు, ప్రతి వ్యాపార సంఘాలు, అదేవిధంగా ఆర్టీసీ డిపో వారు కూడా పూర్తి స్థాయిలో మహానేత నర్సంపేట శాసనసభ్యులు మాజీ ఆత్మీయ మిత్రుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకాల మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ ప్రాంత ప్రయాణికమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఆయనతోటి ఉద్యమంలో కథం దొక్కిన ప్రతి అక్క, చెల్లె, అన్న, తమ్ములు అందరూ మరి ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఏ విధంగానైతే జనం స్పందన వచ్చిందో, ఏ విధంగానైనా ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారో దానికి రెట్టింపుగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎంత పెద్ద నాయకులు చనిపోయినా రాని స్పందన నర్సంపేట ప్రాంతంలో ఈ ఉద్యమ గడ్డలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నివాళులర్పించేందుకు వచ్చిన జన అశేషాన్ని చూసి ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఆ రోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో